ఆంధ్రమాతను అన్నపూర్ణగా అవతరింపజేసే కృష్ణమ్మ పరవళ్ళు, భక్తజనులపై చల్లని చూపులు ప్రసరించే కనకదుర్గమ్మ దీవెనలు, గతకాలపు చరిత్రను చాటే ఉండవల్లి గుహలు, ఇంటింటా కొలువుదీరిన కొండపల్లి బొమ్మల ప్రత్యేకతలు, ఆంధ్ర కళా ప్రతీక కూచిపూడి నృత్య ఒరవళ్ళు, వాణిజ్య రాజధానిగా పేరున్న విజయవాడ పర్యాటకం మరింత విస్తృతమయ్యేలా 2020 జూలై 8న శంకుస్థాపన చేసుకున్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మహావిగ్రహ నిర్మాణం ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, సలహాలకు ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలి అన్న అధికారుల దృఢ సంకల్పం తోడవడంతో ఈ పరమాద్భుత రూపం విజయవాడ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా ఆవిష్కృతమయ్యింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం, విజ్ఞానానికి నిలువెత్తు సాక్షిగా తారాపథాన్ని తాకేలా ఆవిష్కృతమయ్యింది అంబేద్కర్ మహాశయుడి ప్రతిఛాయ. మహోన్నత కళాఖండంగా విరాజిల్లే 125 అడుగుల కాంస్యమూర్తి ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ దృక్పథానికి స్ఫూర్తి. జగమంతా నీ పేరే, జై భీమ్, జనమంతా నీ వారే, జై భీమ్ జయమంటే నీ కథలు నెరవేరే తీరే, జై భీమ్. విశ్వం విస్తుపోయి చూసేలా గగన శిఖను తాకే మన ఘనకీర్తి, యుగయుగాల అణచివేత అనే అసమాన శిథిలాల కింద పడి నలిగి ఇప్పుడిప్పుడే తలెత్తుకు తిరుగుతున్న కొన్ని కోట్ల జీవితాల ఆర్తి, తరతరాల అంతరాలను తుడిచివేసేందుకు నిరంతర కృషి చేస్తోన్న మన ముఖ్యమంత్రి జగనన్న ఆశయానికి ప్రతిరూపంగా ఆకాశపుటంచులు కురిపించే వెన్నెల జడిలో వేల కాంతి ప్రభలతో వెలుగొందుతున్న ఆ జ్ఞాన చక్రవర్తి జ్ఞాపిక. ప్రతి పౌరుని నైతికాభివృద్ధే దేశాభివృద్ధి అని చాటిన అంబేద్కరుని అడుగుజాడల్లో నేడు ఆంధ్రప్రదేశ్ పరిపాలన సాగుతున్నది. విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఇది. 125 అడుగుల మహాశిల్పం. అంత గొప్ప మేధావికి, ఆదర్శవంతునికి అంతరిక్షమంత అద్భుత నివాళి ఇది. ఈ విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో 19 ఎకరాల విస్తీర్ణంలో సరాసరి 404 కోట్ల రూపాయల వ్యయంతో అంబేద్కర్ స్మృతివనం నిర్మితమైంది. నగర సామరస్యతకే గుండెకాయలా రూపుదిద్దుకున్న ఈ నిర్మాణంలో 8.9 ఎకరాలను పచ్చదనంతో నింపడం నయనానందకరం. ల్యాండ్స్కేపింగ్, గార్డెన్, వెదురు ఫ్రేమ్తో కూడిన బోగన్విలియా మొక్కలు, గులకరాతి నమూనాలు, రంగురంగుల పూలలో తీర్చిదిద్దిన జాతీయ పక్షి నెమలి ఆకృతులు మరింత ప్రత్యేకం. విగ్రహ పీఠం బౌద్ధ వాస్తు సంప్రదాయ కాలచక్ర మహామండప శైలిలో నిర్మించడం అంబేద్కరుడి ఆశయాలకు నిదర్శనం. రాజస్థాన్ పింక్ శాండ్ స్టోన్ జోడింపుతో మరింత ఆహ్లాదకరం. ఇందులో అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్, 2000 మంది సామర్థ్యం గల ఆడిటోరియం, 75 మంది కూర్చునేలా మినీ థియేటర్, ధ్యాన మందిరం, ఫుడ్ కోర్ట్, చిన్నారులకు ప్లే ఏరియా, గార్డెన్లు మరియు మ్యూజిక్ ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్లు, దాదాపు 500 మెట్రిక్ టన్నుల బరువుతో 81 అడుగుల పాదపీఠం, 125 అడుగుల విగ్రహం, మొత్తంగా 206 అడుగులతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా ఈ మనోహర దృశ్యం కన్నుల పర్వం. మొత్తం 13 దశల్లో పూర్తయిన ఈ నవ నిర్మాణంలో మొత్తం 375 మెట్రిక్ టన్నుల స్టీల్, 120 మెట్రిక్ టన్నుల కంచు వినియోగించగా రోజుకు 500 నుంచి 600 మంది వరకు కార్మికులు, 55 మంది సాంకేతిక సహాయ సిబ్బంది 3 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అహరహం శ్రమించడంతో
ఇదిగో ఈ నిలువెత్తు మూర్తి విశ్వవ్యాప్తిగా అవతరించింది. జై భీమ్ జగమంతా నీ ఊరే, జై భీమ్ జనమంతా నిన్ను కోరే, జై భీమ్ నిజమైన స్వేచ్ఛకు అర్థం నువ్వే చూపిన దారే. అనితర సాధ్యమైన నవరత్నాలతో ప్రపంచం మన వైపు తిరిగి చూసేలా విప్లవాత్మకమైన ఎన్నో యత్నాలు చేసి చూపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ ఆశయాలను, ఆయన కలలను నిజం చేసేలా అవినీతి లేని, వివక్షకు తాములేని వ్యవస్థను గ్రామస్థాయిలోనే స్థాపించి గ్రామ స్వరాజ్యమంటే అర్థం చెబుతూ ఆయన అడుగుజాడల్లో పయనిస్తోంది ఆంధ్రప్రదేశ్. పేదలకు, పెత్తందారులకు నిత్య సంగ్రామం జరిగే ఈ రణక్షేత్రంలో ప్రతి పేదవాడు తలెత్తుకు గర్వంగా తిరగలిగే మార్పు మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ మార్పుకు ప్రతిరూపంగా, నిదర్శనంగా ఈ కార్యక్రమాన్ని సగౌరవంగా నిర్వహిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ప్రజాస్వామ్యం ఒక సామాజిక జీవన విధానం. దారి చూపిన దార్శనికుల బోధనలే మన పాలనకు నిత్య నిర్దేశం. సర్వశాస్త్ర నిపుణుడు, భారత రాజ్యాంగ రూపశిల్పి జీవిత విధానాన్ని, ఆయన ఆదర్శాలను గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుడికి ఘన నివాళులర్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తా ఉంటుంది. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం, దాని గురించి మనం మాట్లాడతాం. కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది. ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అంబేద్కర్ గారు జన్మించి 133 సంవత్సరాల తరువాత కూడా, అంబేద్కర్ గారు మరణించిన 68 సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద, సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈ రోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు చేస్తా ఉన్నాము? కారణం, ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతా ఉంది.